ఓం గణపతియే నమః. ముందుగా క్రికెట్ ప్రేమికులకి స్వాగతం. ఈ వీడియోలో మనం న్యూజిలాండ్ టీమ్ ప్లేయర్స్, ఐపీఎల్ ఆడబోయే ప్లేయర్స్ యొక్క పెర్ఫార్మెన్స్‌ని గురించి మిగతా ప్లేయర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ముందు వీడియోలో కొంతమంది ప్లేయర్స్ గురించి డిస్కస్ చేసాం కదా! ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ప్లేయర్, ఈ వీడియోలో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి మిచెల్ శాంట్నర్ వాళ్ళ కెప్టెన్. తిను ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా 8 బాల్స్‌లో 17 రన్స్ స్కోర్ చేశాడు. నాట్‌ఔట్‌గా ఉన్నాడు. యూఏఈకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు. ఆ తర్వాత లీగ్ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా 10 బాల్స్‌లో 4 రన్స్ చేశాడు. ఆ తర్వాత సూపర్ ఎయిట్స్‌లో శ్రీలంకకి అగెయిన్స్ట్‌గా 26 బాల్స్‌లో 47 రన్స్ స్కోర్ చేశాడు. దాని తర్వాత ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా సూపర్ ఎయిట్స్‌లో 5 బాల్స్‌లో 9 రన్స్ స్కోర్ చేశాడు. ఇంకా సెమీఫైనల్ విషయానికొచ్చేస్తే సెమీఫైనల్‌లో బ్యాటింగ్ రాలేదు. ఎందుకంటే ఓపెనర్స్ డామినేట్ చేసేసారు కదా! అందువల్ల రాలేదు. సో, ఇంక ఫైనల్‌లో 35 బాల్స్‌లో 43 రన్స్ ఇండియాకి అగెయిన్స్ట్‌గా స్కోర్ చేశాడు. ఇది మిచెల్ శాంట్నర్ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. బౌలింగ్ విషయానికొచ్చేస్తే ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా వికెట్స్ ఏం తీయలేదు కానీ 23 రన్స్ ఇచ్చాడు. యూఏఈకి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 23 రన్స్. తర్వాత సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా 33 రన్స్ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్ వికెట్ ఏం తీయలేదు. శ్రీలంకకి అగెయిన్స్ట్‌గా 19 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీసి. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా వికెట్ ఏం తీయలేదు కానీ 29 రన్స్ ఇచ్చాడు. సెమీఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా 25 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీయలేదు. ఇండియాకి అగెయిన్స్ట్‌గా 33 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీయలేదు. ఇది మిచెల్ శాంట్నర్ యొక్క బ్యాటింగ్, బౌలింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే మ్యాట్ హెన్రీ. ఇప్పుడు సీఎస్కేకి ఆడతాడు. తిను ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు. దీనికి యూఏఈకి అగెయిన్స్ట్‌గా కూడా బ్యాటింగ్ రాలేదు. కెనడాకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు. శ్రీలంకకి అగెయిన్స్ట్‌గా కూడా బ్యాటింగ్ రాలేదు. సెమీఫైనల్‌లో సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా కూడా బ్యాటింగ్ రాలేదు. ఇంకా తను బ్యాటింగ్ చేసిన మ్యాచెస్ ఏందిరా అంటే సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా లీగ్ మ్యాచ్‌లో 8 బాల్స్‌లో 9 రన్స్ చేసాడు. నాట్‌ఔట్‌గా ఉన్నాడు. సూపర్ ఎయిట్స్‌లో ఒక రన్ చేశాడు. ఒక రన్ చేశాడు. ఒక బాల్ ఫేస్ చేసి నాట్‌ఔట్‌గా ఉన్నాడు. అది ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా. ఫైనల్‌లో ఇండియాకి అగెయిన్స్ట్‌గా ఒక బాల్‌కి అవుట్ అయిపోయాడు. ఇది మ్యాట్ హెన్రీ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. బౌలింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 27 రన్స్ ఇచ్చాడు. యూఏఈకి అగెయిన్స్ట్‌గా 2 వికెట్స్ తీసి 37 రన్స్ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా వికెట్స్ ఏం తీయలేదు కానీ 38 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కెనడాకి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 28 రన్స్ ఇచ్చాడు. సూపర్ ఎయిట్స్‌లో 2 వికెట్స్ తీసి 3 రన్స్ మాత్రమే ఇచ్చాడు శ్రీలంకకి అగెయిన్స్ట్‌గా. ఆ తర్వాత ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 19 రన్స్ ఇచ్చాడు. ఇది సూపర్ ఎయిట్స్‌లో. సెమీఫైనల్ విషయానికి వచ్చేస్తే సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా 2 వికెట్స్‌లో తీసి 34 రన్స్ ఇచ్చాడు. ఇంకా ఫైనల్‌లో చూసుకుంటే ఒక వికెట్ తీసి 49 రన్స్ ఇచ్చాడు ఇండియాకి అగెయిన్స్ట్‌గా. ఇది మ్యాట్ హెన్రీ యొక్క బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి జాకబ్ డఫీ. ఆర్సీబీకి ఆడతాడు కదా తినికి బ్యాటింగ్ రాలేదు. ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా, యూఏఈకి అగెయిన్స్ట్‌గా, సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా, కెనడాకి అగెయిన్స్ట్‌గా. ఫైనల్‌లో ఇండియాకి అగెయిన్స్ట్‌గా మాత్రమే బ్యాటింగ్ వచ్చింది. ఆ మ్యాచ్‌లో 3 రన్స్ చేశాడు 5 బాల్స్‌లో. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 30 రన్స్ ఇచ్చాడు. యూఏఈకి అగెయిన్స్ట్‌గా 16 రన్స్ ఇచ్చాడు. ఒక వికెట్ తీసి. సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా 50 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీయలేదు. అది లీగ్ మ్యాచ్‌లో. కెనడాకి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 25 రన్స్ ఇచ్చాడు. ఫైనల్ మ్యాచ్‌లో ఇండియాకి అగెయిన్స్ట్‌గా 42 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీయలేదు. నెక్స్ట్ ప్లేయర్ వచ్చేసి కైల్ జెమిసన్. తిను ఒక్క మ్యాచ్ ఆడాడు. అది కెనడాకి అగెయిన్స్ట్‌గా. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ రాలేదు. బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కెనడాకి అగెయిన్స్ట్‌గా ఒక వికెట్ తీసి 41 రన్స్ ఇచ్చాడు. తిను కైల్ జెమిసన్ ఢిల్లీకి ఆడతాడు. ఇది కైల్ జెమిసన్ యొక్క పర్ఫార్మెన్స్. నెక్స్ట్ ఆఖరి ప్లేయర్ ఎవరైతే T20 వరల్డ్ కప్‌లో స్క్వాడ్‌లో ఉన్నారో
ఐపీఎల్‌కి ఆడే ప్లేయర్ వచ్చేసి లాకీ ఫెర్గ్యూసన్ పంజాబ్ కింగ్స్‌కి ఆడతాడు. ముందుగా తిను బ్యాటింగ్ చూసుకుంటే తిను ఒకే ఒక్క మ్యాచ్‌లో బ్యాటింగ్ చేశాడు. అది ఫైనల్‌లో ఇండియాకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ చేశాడు. 6 రన్స్ స్కోర్ చేశాడు. 7 బాల్స్ నాట్ ఔట్‌గా ఆడాడు. ఆడిన మ్యాచెస్‌లో బ్యాటింగ్ రాని మ్యాచెస్ ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా, యూఏఈకి అగెయిన్స్ట్‌గా, సౌత్ ఆఫ్రికాతో జరిగిన 2 మ్యాచ్‌లు లీగ్ మ్యాచ్‌లో అలాగే సెమీఫైనల్‌లో బ్యాటింగ్ రాలేదు. ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్‌గా కూడా బ్యాటింగ్ రాలేదు. శ్రీలంకకి అగెయిన్స్ట్‌గా బ్యాటింగ్ రాలేదు. ఇవి బ్యాటింగ్ విషయానికొస్తే ఫెర్గ్యూసన్. నెక్స్ట్ ఇంకా బౌలింగ్ విషయానికొచ్చేస్తే ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్ 2 వికెట్స్ తీసి 40 రన్స్ ఇచ్చాడు ఆఫ్ఘనిస్తాన్‌కి అగెయిన్స్ట్‌గా. నెక్స్ట్ యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి 35 రన్స్ ఇచ్చాడు. సౌత్ ఆఫ్రికాకి అగెయిన్స్ట్‌గా లీగ్ మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి 33 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత జరిగిన సూపర్ ఓవర్స్‌లో శ్రీలంకకి అగెయిన్స్ట్ వికెట్స్ ఏం తీయలేదు కానీ 2 రన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కి అగెయిన్స్ట్ ఒక వికెట్ తీసి 14 రన్స్ ఇచ్చాడు. తర్వాత సౌత్ ఆఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఒక వికెట్ తీసి 29 రన్స్. ఇది సెమీఫైనల్‌లో ఇచ్చిన రన్స్. ఇంకా ఫైనల్‌లో ఇండియాకి అగెయిన్స్ట్ 48 రన్స్ ఇచ్చాడు. వికెట్ ఏం తీయలేదు. ఇవి న్యూజిలాండ్ ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఎవరైతే ఇప్పుడు ఐపీఎల్‌లో ఆడుతున్నారో. ఈ వీడియో కింద ఇంతటితో ఐపీఎల్ ప్లేయర్స్ ఫారిన్ టీమ్స్‌లో ఎవరైతే ఆడుతున్నారో ఐపీఎల్‌లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన ప్లేయర్స్ యొక్క పర్ఫార్మెన్స్. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ అన్నీ ఐపీఎల్ మీద వస్తాయి. స్టే ట్యూన్డ్. మన క్రిక్ వరల్డ్. సర్వే జన సుఖినో భవంతు.